టైం లేదట. ఒకటి మిత్రులారా, చేతగాని మోడీ ప్రభుత్వం, ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు అయిపోయిన కేసును మళ్ళీ తిరగదోడి 2015లోనే వాళ్ళ ప్రభుత్వంలోనే ఈడీ తర్వాత ఎలక్షన్ కమిషన్ అన్ని కూడా క్లోజ్ చేసినాక మళ్ళీ అప్పటికప్పటికి డైరెక్టర్ను మార్చి కొత్త కేసు మళ్ళీ పెట్టి ఒక రాజకీయ కక్ష సాధింపుకు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చేతగాని ప్రభుత్వం అని ఇలా మనకు అర్థమవుతున్న పరిస్థితి. కేవలం ఈరోజు రాహుల్ గాంధీ దేశంలో ఒక పెద్ద నాయకునిగా ఆవిర్భవించబోతున్న తరుణంలో బీజేపీ తన ఓటమిని అంగీకరించలేక ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు తనకు నచ్చక కాంగ్రెస్ పార్టీ బతికితే ఈ దేశంలో బీజేపీ చస్తుందనే ఎత్తుగడతోనే ఇవాళ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తున్నది. ఒకనాడు బ్రిటిష్ వాడు నేషనల్ హెరాల్డ్ ను బ్యాన్ చేసిండు. ఇవాళ బీజేపీ నేషనల్ హెరాల్డ్ ను రద్దు చేయాలని చూస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఈ దేశం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆత్మ, కాంగ్రెస్ పార్టీ పునాదుల మీదనే ఈ దేశం నిర్మించబడ్డది. 545 సంస్థానాలను ఆ రోజు విలీనం చేసి ఒక భారత యూనియన్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈ రోజు మళ్ళీ అఖండ్ భారత్ పేరు మీద వాళ్ళు దేశం మొత్తం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అన్ని దేశాలు మాయా అని చెప్పుకునే ఈ సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇలా మళ్ళీ హిందూ ముస్లిం అని మందిర్ మసీద్ అని చెప్పి అలా వర్గాల మధ్య వైరం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ యునైట్ ఇండియా పేరు మీద చేస్తున్న ప్రయత్నం వల్ల బీజేపీ యొక్క రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీని ఆలోచించాలనుకుంటున్నారు. ఈ దేశం వాళ్ళ చేతిలో పదే ఉండాలంటే, మతం వాళ్ళ యొక్క ఎజెండాగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో గాంధీల కుటుంబం ఉండొద్దు, తర్వాత ఈ దేశం యొక్క రాజ్యాంగం ఉండొద్దు. కాబట్టే రాజ్యాంగానికి ఇలా ప్రొటెక్షన్ గా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభంగా ఉన్న గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి అలా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయాలని ఒక కుట్రతో ఉన్నప్పటికీ కూడా ఏం చెయ్యలేరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తే లక్షల మంది రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి రూపంలో భవిష్యత్తులో ఉద్యమానికి సిద్ధమవుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక్కడ మిత్రులు కలిసిండ్రు, ఇంటెలిజెన్స్ మిత్రులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిసిండ్రు. ఏం రిపోర్ట్ రాస్తుందో తెలియదు కానీ రేపు రాహుల్ గాంధీ మీద అక్రమ కేసులు పెట్టి కనుక అరెస్ట్ చేస్తే ఈ దేశంలో ఎవడైతే కాంగ్రెస్ విచారధారను వ్యతిరేకిస్తున్నాడో వారిని భూస్థాపితం చేయడానికే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకడు అన్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అంటున్నారు, ఇలా మీ పార్టీ బీజేపీని ఎదుర్కొంటుందా అని చెప్పి. నేనంటున్నా బీజేపీ ఆఫ్టర్ ఆల్ 40 సంవత్సరాల పార్టీ. బీజేపీ 40 సంవత్సరాల పార్టీ. కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి వివిధ రూపాల్లో వచ్చిండ్రు. ఆర్ఎస్ఎస్ వచ్చింది, జనసంఘగా వచ్చిండ్రు, ఇష్టానుసారం వాళ్ళు ఒక జనతా పార్టీగా వచ్చిండ్రు. ఎవరు కాంగ్రెస్ పార్టీ వెంట్రుక కూడా బీకలేని పరిస్థితి మేము ఇలా చూస్తాం. ఇవాళ మోడీ, చేతగాని మోడీ, ఒక అన్పడ్ మోడీ దేశాన్ని ఇవాళ పరిపాలన చేతగాక అన్ని రకాలుగా వైఫల్యం చెంది ఈ రోజు ఈ దేశంలో ఇలాంటి కేసీఆర్ లాంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తుల ఒక ఏమంటాం చేతుల్లో బందీగా మారిన అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఏంటిది బీఆర్ఎస్ అట, భారతీయ రాష్ట్రీయ సమితిని పెట్టించేది ఆర్ఎస్ఎస్ కాదా? ఇలా టిఆర్ఎస్ ను కాపాడేది ఆర్ఎస్ఎస్ కాదా, లేకపోతే మోడీ అమిత్ షా కాదా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇన్ని కేసులు పెట్టినోన్ని, ఇన్ని కేసులు ఉన్నోన్ని ఇలా కేసీఆర్ ని ఎందుకు ఈడీ ఇలా అరెస్ట్ చేయదు? ఎందుకు ఇలా సిబిఐ వీళ్ళని పట్టించుకోదు? పిఎఫ్ కేసులో ఇలా ఇక్కడ ఉన్న కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, దాదాపు 8 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పెట్టిన కేసును పక్కన పడేసింది. ఇలా 61,000 కోట్ల రూపాయలు ఇలా పనికిరాని దద్దమ్మలకు రద్దు చేసిండు. ఇలా ప్రభుత్వ ఆస్తులుగా ఉన్న లీజు భూములు 2,000 కోట్ల రూపాయలని చెప్పి అలా ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలారా మనం అందరం సిద్ధంగా ఉందాం. గాంధీ కుటుంబాన్ని ఆదుకోవడం అంటే ఈ దేశాన్ని మనం ఆదుకోవడం, ఈ దేశాన్ని రక్షించడం,
ఈ దేశాన్ని రక్షిస్తున్న కుటుంబం. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు 10,000 ఎకరాల యాపిల్ తోటలు నమ్మి ట్రస్టులు ఏర్పాటు చేసి పత్రికలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపితే అదే జవహర్లాల్ నెహ్రూ కుటుంబాన్ని ఎలా ఎదుర్కోలేక ఒక పిరికి పంద చర్యలాగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. రేపు పతనం అవుతున్న ప్రభుత్వం బీజేపీ, దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కవేని దీక్షతో మనం ముందుకుండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.